క్రీస్తునందు ప్రియమైన సజీవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. నమ్మిక మాత్రం ఉంచుము అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును అని ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 7వ వచనంలో వ్రాయబడి ఉంది. ఈ లోకయాత్రలో నేను సాగుచుండగా ఒకసారి నవ్వు ఒకసారి ఏడుపు అయినను యేసుక్రీస్తు నాకు తోడై ఉండును అని భక్తుడు చెప్పిన రీతిగా ఒక్కోసారి కష్టాలు నష్టాలు మన జీవితాన్ని కుదిపేస్తూ ఉంటాయి. మన జీవితంలో భంగపాటు కృంగుదలల ద్వారా అపవాది మనలో నిర్వీర్యం చేయడానికి నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటాడు. నిజానికి దేవుని నమ్ముకొని ఆయనతో కలిసి పనిచేయడానికి మనం ఇష్టపడినట్లయితే దేవుడు మన ద్వారా అద్భుతాలు చేస్తాడు. మనము సంతోషకరమైన సాఫల్యం కలిగిన ప్రభావవంతమైన జీవితాన్ని జీవించగలం. అయితే మనం ప్రాముఖ్యమైన 2 ప్రశ్నలు వేసుకోవాలి. మనం ఏమి నమ్ముతున్నాము, లేదా మనం నమ్మిన దానిని ఏ విధంగా పాటిస్తున్నాం. కొన్నిసార్లు మనం ఒకటి నమ్ముతుంటాం, మరొకటి చేస్తుంటాం. ఒకవైపు రక్షకుడైన యేసుక్రీస్తును నమ్ముతుంటాం, మరోవైపు లోకాన్ని వెంబడిస్తాం. అందుకే లూకా సువార్త 8వ అధ్యాయం 49వ వచనంలో నమ్మిక మాత్రం ఉంచుము అని ప్రభు మనకు సెలవిస్తున్నాడు. నమ్మువానికి సమస్తమును సాధ్యమే. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.